ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ పద్మాలయలోనే మీరు ఆ సీజన్లో సినిమాలు చేస్తూ అమితాబ్ బచ్చన్ గారితో ఓ సినిమా చేయాలని చెప్పి ఓ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మీరు చేయలేదు, చేయాల్సి వచ్చింది. కానీ 6 నెలల పాటు మిమ్మల్ని తిప్పుకొని నేను సినిమా చేయను అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారట. ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు ప్రయత్నించారు? పొలిటికల్ సినిమా చేద్దామని తెలుగులో చేశాం కదా, నా పిలువే ప్రపంచం అని ఇట్లా, అంటే ఎగనెస్ట్ టు ద గవర్నమెంట్. అట్లాంటిది హిందీలో చేద్దామని చేయమని ప్రపోజల్ వస్తే అట్లాంటి సినిమాలు నేను చేయనని ఒక 5-6 నెలలు అయిన తర్వాత పక్క తీసుకెళ్ళి నాకు చెప్పారు, యూఆర్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్, విల్ డూ సమ్ అదర్ ఫిలిం. అది చెప్పచ్చు కదా ఓపెన్గా, అంటే నేను చెప్పను. పైన పెద్దవాళ్ళు ఉన్నారా? పైన పెద్దవాళ్ళు ఉన్నారా? అదే నేను చెప్పను, ఇట్లాంటివి చేయను. అమితాబ్ బచ్చన్ గారితో అలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేయిమని మిమ్మల్ని అడిగింది ఎవరు? అది ఫ్లాష్ బ్యాక్ వద్దులేండి ఆ పేర్లు. చాలా పెద్దవారా? ఏఎన్ఆర్ గారితో కూడా ఏంది గొడవ ఏముంది, దేవదాస్ తీశారు కూడా. దేవదాసు వల్లే కృష్ణ గారికి ఏఎన్ఆర్కి మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణ గారి దేవదాసుని నవయుగ డిస్ట్రిబ్యూట్ చేయడం ఏఎన్ఆర్ గారికి అసలు నచ్చలేదు. అక్కడి నుంచి సారథి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి చాలా తతంగం చేశారు. కృష్ణ గారు ఎంతో ఇష్టపడి దేవదాసు సినిమా చేసుకుంటే ఆ సినిమా మీద తన దేవదాసుని రిలీజ్ చేశాడు. ఇద్దరి మధ్య ఒక 3 ఏళ్ల పాటు చాలా పెద్ద గ్యాప్ నడిచింది అని చెప్పారు. నిజమా? దాని మీద వేయటం కృష్ణ గారికి బాధ అనిపించింది అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నెగిటివ్ రైట్ హోల్డరు, మాకు కుటుంబానికి బాగా దగ్గర వ్యక్తే. వాళ్ళు అడుగుతున్నారు నెగిటివ్ రైట్స్ మీరు తీసుకోండి అని కృష్ణ గారిని అడిగితే, ఆ సినిమాకు భయపడితే సినిమా తీయటం ఎందుకయ్యా అని అన్నారు ఈయన. ఆయన ఏదో పట్టుబట్టి ఆ సినిమా అప్పుడు రిలీజ్ చేశారని ఫీలింగ్. 3 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదంట. కలిసి ఉండకపోవచ్చు, మాట్లాడుకోవట్లేదంటే మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన ఇక్కడ ఉండేవారు. 2-3 ఏళ్ళు సినిమా కూడా లేదు ఆయనకి అప్పుడు, ఆ పీరియడ్లో గ్యాప్లో హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు. అప్పుడే తిరిగి వచ్చారు కదా, దేవదాసు రిలీజ్కి ముందు తిరిగి వచ్చారు. తర్వాత కాలంలో కలిసి మాట్లాడుతున్నారు. కృష్ణ గారిని బాగా ఇష్టపడ్డ హీరోలు అంటే ఎవరి పేరు చెప్తారు? రామారావు. ఇప్పుడు ఎన్ని స్పర్ధలు ఉన్నా, ఎంత గ్యాప్ ఉన్నా కృష్ణ గారు అంటే ఇష్టం ఆయనకి. ఎందువల్ల ఆ వాత్సల్యం? అది మొట్టమొదటి నుంచి ఇద్దరికి ఒకరికాళ్ళగానే అభిమానం ఉండేది ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. అది ఎక్కడికి వెళ్ళలే. ఈ మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు కానీ ఎప్పుడు పర్సనల్గా కోపడింది ఏం లేదు. కుటుంబ పరంగా వాళ్ళు కానీ మేము కానీ ఆ రోజుకి ఈ రోజుకి కూడా బాగానే ఉంటామని, మా పిల్లలు కానీ రామారావు అబ్బాయి పిల్లలు కానీ. కానీ సార్ మీరు ఎంత చెప్పినా నా దగ్గర ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఒకానొక టైంలో కృష్ణ గారి గురించే ఎక్కువ ఆలోచించి, బ్రదర్ మీరు ఇకపైన మా సినిమాలు తీయరు కదా, మాకు మాట ఇవ్వండి అని ఎన్టీఆర్ స్వయంగా అడిగారట. నిజమా కాదు? అదే లేదు, ఇంకేమన్నా తీస్తున్నారా మా మీద సినిమాలు అనేవాడు నవ్వుతూ. సరదాగా జరిగిన సంభాషణ. సార్ మళ్ళీ మనం పద్మాలయ విషయానికి వస్తే, మహేష్ బాబు గారితో కొడుకుదిద్దిన కాపురం ఇట్లాంటి కొన్ని సినిమాలు ఆయన చిన్నగా ఉన్నప్పుడే మీ బ్యానర్లో కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మీరు చాలా దగ్గర నుంచి చూసుంటారు మహేష్ బాబు గారి యాక్టింగ్ కానీ, లేకపోతే కృష్ణ గారు అప్పుడు ఊటీకి తీసుకెళ్ళి యాక్టింగ్ చేయించుకోవడం కానీ. అసలు కృష్ణ గారి మైండ్ సెట్ ఎలా ఉండేది మహేష్ బాబు గారి విషయంలో? ఎంత పెద్ద హీరో అవుతారని ఆయన నమ్మారు? ముందు నుంచే ఎందుకు సినిమాలు చేయించారు? అంటే ముందు నుంచి రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినట్టు మహేష్ బాబుని కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. బట్ కొడుకు తీసిన కాపురం చేసేటప్పుడు మాత్రం పెద్ద హీరో అవుతాడని నమ్మకం మాకు వచ్చేసింది. ఆ సినిమాలో 3 కొడుకుల్లో చిన్న వేషం వేసిన కొడుకు తీసిన కాపురంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ వేశాను. బాగా చేశాడు ఆ సినిమాలో. అంత పెద్ద ఆర్టిస్టులు కృష్ణ గారు, విజయశాంతి, సో
మోహన్ బాబు వీళ్ళందరి మధ్యలో ఉమ్. ఈక్వల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం చాలా కష్టం అది. అవును.